జంటగా ఉండాల్సిన నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే జాలేస్తుంది. సర్దుకుపోతే సంసారం, సర్దుకోకపోతే ఒంటరితనం. నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను. మీరిద్దరూ త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. వెళ్ళొస్తాను. వరి తెగించి బజార్లో తిరిగే వరకు వచ్చిందన్నమాట మీ వ్యవహారం. ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరమని డాక్టర్ చెప్పారు. అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. దానికి సిగ్గులేదు సరే, కనీసం మీకన్నా ఉండక్కర్లేదు. నిదానంగా మాట్లాడు. అనిత వింటే బాధపడుతుంది. ఓ, కట్టుకున్న పెళ్ళలో కుమిలి చచ్చిన బాధ లేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు. శాంతి, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. చేయిన తర్వాత మీ సరసాలు సరదాలు అన్ని పూర్తయిన తర్వాత. శాంతి, నువ్వు అనవసరంగా. ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి, ఈయన నా మొగుడు. ఈ చేతిలో 2 కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఒకటి ఈయనకి, ఇంకోటి ఎవరికి ఇవ్వాలి? మీకే ఇవ్వాలి. కానీ ఆ బుద్ధి ఆయనకి లేదు. ఆ రెండో ఆవిడికి. శాంతి, ఏంటి అలా రేయ్? నువ్వు నోరు మూసుకుంటావా లేదా? మీరెన్ని వేషాలు వేసినా నోరు ముసుకునే కూర్చున్నానండి. ఏమిటి శాంతి? పబ్లిక్ న్యూసెన్స్. పబ్లిక్ లో మీరు పచ్చిగా తిరిగితే తప్పలేదు కానీ పబ్లిక్ గా నేను అడిగితే మాత్రం తప్ప. మీ మగాళ్ళే అంత. పైగా మీ అక్రమ శాంతి, చెప్పన ముసుకోండి. శాంతి, అర్థంలేదురా మాట్లాడుకో. దాని మీద అంత మోసంటే నన్నెందుకు పడి చేస్తున్నారు? పైగా సమర్థించుకోవడం. చిచ్చి. చూడు బాబు, పబ్లిక్ లో భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోవడం మంచిది కాదు. ఊరుకోయా. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకేదో కాలి ఎవడో ఏడ్చాడంట. మరి చెప్పొచ్చు. వెళ్ళండి వెళ్ళండి. ఎంత చూసారు డ్రామా. విజయ్, ఏంటా గొడవ? అది పతి పత్ని ఎవరు మనకెందుకులే, కూర్చో. ఓహో, భార్యాభర్తలు గొడవ పడుతున్నారన్నమాట. మనకెందుకులే, కమా చీర్స్. ఏంటి